హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందైతే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి అది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా ఇవి కొంచెం వేగాక ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది కూడా వేగిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె ఉంటే దాంట్లోనే గోంగూర వేసుకొని కుక్ చేసుకోండి. ఒకవేళ నూనె లేకపోతే కొంచెం నూనె వేసుకొని గోంగూరను అయితే దాంట్లో వేసేసుకొని కుక్ చేసుకోండి. గోంగూర కుక్ చేసుకోవడానికి చాలా తక్కువ నూనె పడుతుంది. సో గోంగూర మొత్తం ఇలా మగ్గిపోయాక ఇందులో మనం కొంచెం చింతపండు వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి కుక్ చేసుకోవాలి. ఈ గోంగూరలో నుంచి వచ్చిన వాటర్ అంతా పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. లాస్ట్కి ఈ గోంగూర ఒక పేస్ట్లా అవుతుంది. ఇలా అప్పుడు దాకా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే మనం ముందుగా కుక్ చేసుకున్న గోంగూర కూడా వేసుకొని వాటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయిపోయాక పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి అందులో పోపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకుంటూ వేపుకోండి. పోపులు వేగిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని అయితే ఇందులో వేసి బాగా కలిపేసుకుంటే మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడిలో నుంచి కొంచెం పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఉల్లిపాయలు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. మొత్తం గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయలు కలిపేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి ఇలా కొంచెం తీసుకొని కలుపుకొని టేస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.